నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి పర్యటనను అధికారులంతా కలిసి సమర్థవంతంగా విజయవంతం చేయాలి. సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి. జిల్లాలో చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. మీడియా సమావేశంలో వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత. క్రీస్తు జననం సర్వమానవాళికి పర్వదినం. సివైఎఫ్ క్రిస్మస్ వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్బోధ. ఈ నెల 25న కొమరగిరిలో జరగనున్న పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా గురువారం కాకినాడ నగరపాలక సంస్థలో అధికార వర్గం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులందరికీ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో జరగాలని, ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మన జిల్లా వాసులందరికీ గర్వకారణమని, కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ మాట్లాడుతూ 25న ఉదయం 9 గంటల కల్లా లబ్ధిదారులను సభాస్థలికి తరలించడం మొదలవుతుందని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఆహారము, అవసరమైన మందులు, చెత్తవేయటానికి చెత్తబుట్టలు బస్సులోనే అందుబాటులో ఉంచుతామని, అందుకుగాను అన్ని సచివాలయాలకు సూచనలు జారీ చేశామని, సచివాలయ సిబ్బంది అంతా ఈ కార్యక్రమం కోసం సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. నగరపాలక సంస్థ ఉద్యోగులందరూ దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. అధికారులు లబ్ధిదారులను తరలించేందుకు 400 బస్సులను అందుబాటులో ఉంచుతామని, ప్రజలను జాగ్రత్తగా సభాస్థలికి తరలిస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఎటువంటి అవంతరాలు కలగకుండా లబ్ధిదారులను బస్సుల్లో తరలించడం కోసం సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన చర్యలను తీసుకుంటున్నామని ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజలకు అవసరమైనటువంటి ఆహారాన్ని సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలను సభాస్థలికి తరలించడం గురించి జాయింట్ కలెక్టర్ వారితో చర్చించారు. లబ్ధిదారులకు సూచనలు ఇచ్చేందుకు వాలంటీర్లను సన్నద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, రవాణా శాఖ అధికారులు, రీజనల్ నీటి పంపిణీ అధికారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆనరబుల్ సీఎం ప్రోగ్రామ్ 25th రోజున మన కోమరగిరి సైట్కి పెట్టడం జరుగుతుంది. దీనికోసం ఆల్ ద డిపార్ట్మెంట్స్తో, అంటే మన కార్పొరేషన్ వైపు నుంచి, తర్వాత రెవెన్యూ సైడ్ నుంచి, అలాగే పోలీస్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్, డిటీసీ, ఆర్టీసీ అందరూ వచ్చి కార్పొరేషన్తో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మెయిన్గా బెనిఫిషరీస్ ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఫుడ్ ఎక్కడ పెట్టాలి, అలాగే శానిటేషన్ ఎవరు చూస్తారు, దీని మీద అన్నీ మనం మీటింగ్ పెట్టినాము. సో ఆ రోజుకి ఒక మంచి సీఎం ప్రోగ్రామ్ డెఫినెట్గా వేరే క్లాస్గా ఉండాలి. అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ అందరికీ గ్రాండ్ సక్సెస్ ఉండాలి. అదే అందరికీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జిల్లాలో చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ కృషి భవన్లో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లను కాకినాడకు సమీపంలోని కొమరగిరిలో ప్రారంభిస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు కరపలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొమరగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కాగా 15.5 లక్షల ఇళ్లను మొదటి దశలో మంజూరు చేశారన్నారు. 25న క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి పండుగలతో పాటు పేదలకు పట్టాల పండుగ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా ఒక ఆస్తి అని, భవిష్యత్ తరాలకు విలువైందిగా మారుతుందన్నారు. ఈ నెల 25 నుంచి జనవరి 15 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు 26 నుంచి నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎంపీ వంగ గీత మాట్లాడుతూ గతంలో పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకునేవారని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల గృహిణులకు ఇల్లు జగనన్న ఏర్పాటు చేస్తున్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నవరత్నాల్లో భాగంగా తీసుకున్న ఈ నిరుపేదలకి ఇళ్ళు, పేదలందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం మన తూర్పుగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టడాన్ని మేము చాలా గొప్ప విషయంగా, ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు ఆయన ప్రారంభించి ఇంచుమించు చారిత్రాత్మక ఘట్టాలన్నిటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాని వేదికగా చేసుకోవడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో
ఆనాడు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఆయన శ్రీకారం చుట్టారు. మళ్ళీ ఇప్పుడు కాకినాడ పక్కనే కొమరగిరిలో కాకినాడ సిటీ లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద లేఅవుట్లో ఆయన ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఇదొక ఈ జిల్లాకే తలమానికంగా, ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలో ఈ హౌసింగ్ ప్రోగ్రాం ఒక తలమానికంగా జరుగుతుందనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను. రేపు 25వ తేదీ క్రిస్మస్ నాడు, అదే రోజు ముక్కోటి ఏకాదశి, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. నేను లబ్ధిదారులందరినీ కోరుతూ ఉన్నా, ఇది ఒక పండగ. ఇతర పథకాలైతే ఆ రోజు అవసరాలకో, ఆ నెల అవసరాలకో ఉపయోగపడతాయి, కానీ ఇది ఆ తరువాత తరాల అవసరానికి ఉపయోగపడే పథకం. ఇది మీరందరూ కూడా ఆ పండగ వాతావరణంలో వచ్చి పాల్గొనమని చెప్పి నేను కోరుతున్నా. ఆ తర్వాత కూడా 15 రోజుల పాటు, 25వ తేదీ నుంచి 15 రోజుల పాటు శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలి. ఈ లేఅవుట్లన్నింటినీ కూడా సందర్శించి ఆ కార్యక్రమాల్లో, శంకుస్థాపన కార్యక్రమాల్లో, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు. ఆ కార్యక్రమంలో ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరం కూడా పాల్గొంటాం. ఇంచుమించు 30 లక్షల పైచీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, 15.5 లక్షల ఇళ్ళు మంజూరు చేశారు. మొదటి దశలో ఇల్లు కట్టుకుంటా అన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ఎవరైనా సరే అర్హత ఉండి నాకు పట్టా లేదు, నాకు ఇంటి స్థలం లేదంటే మీరు దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయంలో 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఈ విధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని, పేదల జీవితాలకి నీడనిచ్చే కార్యక్రమాన్ని, తరతరాలకి వెలుగునిచ్చే కార్యక్రమాన్ని మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా తెలియజేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. క్రీస్తు జననం సర్వమానవాళికి పర్వదినం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో సివైఎఫ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. కాకినాడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని సిటీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ విలియమ్స్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీస్తు పుట్టిన దేశానికి తనను తీసుకెళ్లిన నా మిత్రుడు మూర్తిరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రైస్తవ సమాజమంతా తన వెంట ఉందని, తనను ఆశీర్వదిస్తున్నందుకు ఎప్పటికీ క్రైస్తవులకు రుణపడి ఉంటానని అన్నారు. ప్రతి దేవాలయంలో నిశ్చింతగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవచ్చన్నారు. అనంతరం రెవరెండ్ మూర్తిరాజు మాట్లాడుతూ, క్రిస్మస్ ప్రపంచ పండుగ అని, ఇలా ప్రతి ప్రజాప్రతినిధి గృహంలో జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అప్పారావు, డేవిడ్ శామ్, విలియం బ్రన్హామ్, జాష్వా, జంగా గగారిన్, దూదిపాల్ శ్రీనివాస్, వారా వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జననం సర్వమానవాళికి గొప్ప పర్వదినం. క్రిస్మస్ అంటే ఒక భగవంతుడు ఈ లోకంలో మానవుణ్ణి ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవ జాతి మీద ఉన్న శాపాన్ని, పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఇది ఒక బహుమానం. మానవులందరికీ పరలోక రాజ్యం అనే గొప్ప బహుమానం ఇవ్వడానికి వచ్చాడు. ఆ భగవంతుడిని మనిషి భూలోకంలో ఉండగానే హృదయంలో చేర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు మా కాకినాడ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి గృహంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సివైఎఫ్ బృందము, అడ్వైజర్స్ అందరూ పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు. కాకినాడ మహానగరంలో చుట్టుపక్కల ప్రాంత క్రైస్తవ సంఘాలను దేవుడు దీవించాలని, క్రైస్తవేత్తలను దేవుడు ఆస్వాదించాలని, ప్రజలందరి పండగ కాబట్టి మీ అందరూ సుఖశాంతులతో జీవించాలని, అష్టైశ్వర్యాలతో జీవించాలని మనసారా పాస్టర్ గారులుగా మేమందరం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కుల మతాలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి జీవిద్దాం. కరోనా నుంచి విడిపించిన భగవంతుడిని ఆరాధిద్దాం. దైవకృప మీ అందరికీ తోడేండును గాక. గాడ్ బ్లెస్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. నా చిన్ననాటి స్నేహితుడు మూర్తిరాజు బ్రదరు ఈరోజు క్రిస్మస్ వేడుకలు మా ఇంట్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు కాకినాడ రావడం జరుగుతుంది 25వ తారీఖున. ఈ కార్యక్రమం బిజీ షెడ్యూల్లో ఉన్న, కార్యక్రమం ఏర్పాట్లో బిజీగా ఉన్న, ఈరోజు క్రిస్మస్ సంబరాలని, ఆ వేడుకల్ని మా ఇంట్లో జరుపుకునేలాగా మూర్తిరాజు వాళ్ళ యొక్క బృందం అందరూ, ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సివైఎఫ్ మూర్తిరాజు గారి ఆధ్వర్యంలో వెళ్తుందో అది కూడా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మంచి అభివృద్ధి చెందాలని, ఆ సంస్థ మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే క్రిస్మస్ సందర్భంగా మనం ప్రార్థనలు చేస్తున్నామో ముఖ్యంగా కరోనా నుంచి బయటపడేలాగా ఆ దేవుడు మనం దీవించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండే కరోనాను క్రీస్తు మహారాజే
తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ అదేవిధంగా అందరూ అభివృద్ధిలో రావాలి. ఏదైతే మనం ప్రార్థన చేస్తామో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగంలోను, వ్యాపారస్తుల్లోనూ అందరూ అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణం అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలని క్రైస్తవ సోదరులందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మూర్తిరాజు గారి ఫ్రెండ్స్ వాళ్ళ బృందం అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం పర్యటనను విజయవంతం చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిఠాపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై చర్చించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 25వ తారీఖున కాకినాడ పిఠాపురం సంబంధించి కాకినాడ బెనిఫిషరీస్ మన పిఠాపురం నియోజకవర్గంలో ఇస్తున్న సందర్భంలో ఈ రోజున ఆయన్ని ఏదైతే ఒక మంచి సంకల్పంతో, మంచి ఆశయంతో పేదవాడు సొంతింటి కళ నెరవేర్చేదానికి ఆయన వస్తున్న సందర్భాన మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అఖండ స్వాగతం చెప్పడానికి ఈ రోజున ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయనకి ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి పిఠాపురం నియోజకవర్గ మొత్తం అందరూ కూడా ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశానికి అందరూ కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి సభకు ఇచ్చేసేదానికి అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని ఈ రోజున 10,000 మంది పైన మహిళా సోదరీమణులు అక్కడికి చేరుకునే దిశగా ఈ రోజున పిఠాపురాన్ని మా వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా ఒక ప్రోగ్రాన్ని రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తారనే ఆశతోటి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసి పూర్తి చేసుకోవడం జరిగింది. వినియోగదారుల జాతీయ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ గాంధీనగర్లో వర్ణిక కళ్యాణ మండపం నందు వినియోగదారుల హక్కుల అవగాహన సదస్సు తూర్పుగోదావరి జిల్లా ఆసరా అధ్యక్షులు రెడ్డి విజయరాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది అబీర్ సుల్తాన్ అలీ మాట్లాడుతూ ఆసరా చట్టం వచ్చి 30 సంవత్సరాలు గడుస్తున్నా దీనిపై సరైన అవగాహన లేనందువల్ల వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. గత 6 సంవత్సరాల నుండి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయవాదులు కానీ వారు కలిసి ఈ సంస్థను 9 రాష్ట్రాల్లో విజయవంతంగా నడిపిస్తున్నారని, ఇప్పటివరకు 175 కేసులు విజయవంతం చేశామన్నారు. ఆసరా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రెడ్డి విజయరాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉదయం లేచినప్పటి నుండి వినియోగదారులు ప్రతి వస్తువు కొంటూ ఉంటున్నారని, అలా ప్రతి రూపాయి పెట్టుకొని మోసపోయిన వినియోగదారులందరూ ఆసరాను ఆశ్రయిస్తే వినియోగదారుల తరపున కోర్టులో కేసు వేసి వినియోగదారులకు న్యాయం చేయటమే ఆసరా ముఖ్య ఉద్దేశమన్నారు. వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఎంఆర్పీ రేట్లను మరియు బరువులను తరచుగా తనిఖీలు చేసుకోవాలని, వినియోగదారులకు ఎటువంటి అనుమానం ఉన్నా దుకాణదారులు యజమానులను నిలదీయాలన్నారు. ఆసరా కార్యాలయం గాంధీనగర్లో ఉందని, వినియోగదారులు ఎవరు మోసపోయినా ఆసరా కార్యాలయం నందు సంప్రదిస్తే వారి తరపున ఉచితంగా కోర్టులో కేసు వేసి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ దీపిక వీరు, హైకోర్టు న్యాయవాదులు గంటా సత్యనారాయణ, సూర్య, శత్రుఘ్నుడు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల అవగాహన సదస్సు కొరకు ఇక్కడికి పిలిపించబడ్డం ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క జాతీయ వినియోగదారుల హక్కులు అంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి. సార్ చెప్పినట్టు పొద్దున్నే ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి సాయంకాలం మనం ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకునే కూరగాయల వరకు ప్రతిదీ కూడా కరెక్ట్ పేమెంట్లో ఉందా లేదా ప్రతి దాని మీద ఎంఆర్పీలు అవి ఉన్నాయా లేదా అవన్నీ కూడా సరిగ్గా గమనించుకుంటూ మనం చూసుకోవాల్సినటువంటి తెలుసుకొని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అని పేరుతో మేము ఆసరా సంస్థని మా అబీర్ సుల్తాన్ అలీ గారు స్థాపించారండి. ఇది కేవలం వినియోగదారులకి ఉచితంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ మాత్రమే. మేము ఈ వినియోగదారుల దగ్గర ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయం. వినియోగదారులకు ఏమి ఇబ్బందులున్నా మా ఆసరాన్ని ఆశ్రయిస్తే మేము ఉచితంగా సేవలు అందించి వాళ్ళ కేసు ఎలా ఫైల్ చేసుకోవాలి, ఎలా కోర్టులోకి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలనే దాని మీద మేము అవగాహన సదస్సు ఇస్తున్నాము. కన్జ్యూమర్ కోర్ట్స్లో ఒక ఫెసిలిటీ ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిన కేసు ఫైల్ చేయడానికి ఇన్ పర్సన్ ఫైల్ చేయొచ్చండి, త్రూ అన్ అడ్వకేట్ ఫైల్ చేయొచ్చు, లేదా త్రూ అన్ ఆర్గనైజేషన్ ఫైల్ చేయొచ్చు.
సో నాన్ అడ్వకేట్స్ కూడా దీంట్లో తీసుకొని వాళ్ళకి కన్జ్యూమర్ కోర్టులో చాలా స్పీడీ డిస్పోజల్లో ఈజీ ఫైలింగ్ ఎలాగనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత కేసెస్ ఫైల్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు దాకా 9 రాష్ట్రాల్లో 175 కేసెస్ని ఫైల్ చేసి సక్సెస్ఫుల్గా చాలామందికి న్యాయం అందించగలిగామండి. దీని తర్వాత డిసెంబర్ 24, 1986లో పార్లమెంట్లో ఉభయ సభల్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పాస్ అయిన సందర్భంగా 1986 డిసెంబర్ 24 నేషనల్ కన్జ్యూమర్ డేగా భారత ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుందండి. ఆస్రా స్టార్ట్ చేసిన 6 years నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మేము 2K రన్, 5K రన్, మారథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేసి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం వచ్చి 34 సంవత్సరాలైనా అవగాహన లేక చాలామంది నష్టపోతున్నారు. దీంతో పాటు 2019లో అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి మరింత బలోపేతం చేశారండి. ఈ సిస్టంతో ఈ కామర్స్ బిజినెస్ కూడా దీంట్లో కలపడం జరిగింది. అలాగే ఆన్లైన్ ఫైలింగ్, కోర్టులు తిరగకుండా ఈ ఫైలింగ్ కూడా చేసే విధానం వచ్చింది. అలాగే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేశారు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తీసుకొచ్చి ఈ పవర్స్ అన్ని తెలియజేయాలన్నదే ఆస్రా ద్వారా మేము అవేర్నెస్ క్యాంప్ చేస్తున్నాం అండి. ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో ఎంతో మంది మరణించినా ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే అది కేవలం మీ ప్రార్థన, ఆశీర్వాదాల వల్లే అని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు మనకు బోధించారు, మార్గం చూపించారు అని, ఆ మార్గంలో మనం నడవాల్సిన, జీవించాల్సిన అవసరం ఉందన్నారు. సివైఎఫ్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు హుషారుగా దేవుని సేవలో ఒక మెట్టు ఎక్కువనే చెప్పక తప్పదన్నారు. మేము దేవుని కృపను నమ్ముతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్తారని గుర్తు చేశారు. ఎప్పుడూ ఏ అవసరమైనా మీ కుటుంబ సభ్యులకు మీకు అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ వంగ గీత మాట్లాడుతూ మూర్తిరాజు విజయం వెనుక దేవుడు ఆశీర్వాదంతో సహా తల్లి చాలా చక్కగా వెన్నంటి ఉంటూ ఆమె ఎంతో వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినం రోజున రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మూర్తిరాజు దంపతులను సన్మానించారు. వైసీపీ నాయకురాలు జమ్మలమడక నాగమణి చేతుల మీదుగా రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ 2021 క్యాలెండర్ను ఆవిష్కరించారు. సండే స్కూల్ చిన్నారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఐజాక్ బెనర్జీ, బిషప్ విలియమ్స్, SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు నక్కా చిట్టిబాబు, వాసిరెడ్డి యేసుదాస్, కాకినాడ రూరల్ మైనార్టీ సెల్ నాయకులు దూదిపాల్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ SC సెల్ నాయకులు జంగా గగారిన్, పుల్లా కోటేశ్వరరావు, రేఖా అబ్రహన్ రెడ్డి, కుంచే రమణారావు, న్యాయవాది డేవిడ్ శామ్యూల్, AICC జిల్లా అధ్యక్షుడు దడాల జాష్వాగిరి, లింగన్ రవి, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఫస్ట్ పొలిటికల్ క్రిస్మస్ జరిగింది. మరి మేడం గారు గుర్తుందో నాకు తెలియదు కానీ అప్పట్లో రాజ్యసభ సభ్యులు మొదలుకొని ఎమ్మెల్యేలు, MLCలు అందరూ కూడా హాజరయ్యారు. దానికి నేను హోస్ట్ చేసిన మరి వాసిరెడ్డి అన్న వారందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి ఫస్ట్ పొలిటికల్ క్రిస్మస్ ఇక్కడ జరిగింది. ఆనాటి మరి అది అప్పటి నుంచి సుమారు 18 సంవత్సరాలు అయింది కార్యక్రమం జరిగి. అప్పటి నుంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న మంచి నాయకురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకినాడ. చక్కగా ఈ యొక్క ఫీల్డ్లో వెన్నంటి ఉంటూ కూడా ఆమె ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, పిల్లలందరికీ కూడా, మీ అందరికీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు, మీ కుటుంబాలకి అన్ని రకాలుగా మీకు ఆరోగ్యంగా ముందు ఇప్పుడు కావాల్సింది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఏమనుకుంటే అది, పిల్లలకైతే చదువు, పెద్దలకైతే విద్య, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. మా మహిళలకైతే కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటారు. ఆ విధంగా మరి మీకు అంతా కూడా మన యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు, ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకని ఎప్పుడు ఏ సంవత్సరం మిస్ కాలే, ప్రతి సంవత్సరం అటెండ్ అయ్యా. దేవుని కృపతోనే, దేవుని దయతో ఈ వేడుకలకి ప్రతి సంవత్సరం హాజరవుతూ ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తాను, మనం ఎంత శక్తిమంతులైనా కావచ్చు కానీ భగవంతుడు అనే ఒక శక్తి, దేవుడు అనే ఒక శక్తి మనం నడిపిస్తుందని నేను నమ్ముతాను. ఇవాళ ఆ సృష్టికర్త లేకపోతే మనమే లేము. పీల్చే గాలి దగ్గర నుంచి ప్రతి నడవడికని ఆయనే నిర్దేశించాడని అంటారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో స్వయంభుగా వెలసిన దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తెల్లవారుజాము నుండి దత్తాత్రేయ స్వామి వారికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దత్తహోమం, గణపతి హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్, ఆలయ చైర్మన్ కొండపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పాతగయ క్షేత్రంలో వేయించేసిన స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి దత్త జయంతి సందర్భంగా ఈరోజు మొదటి రోజు స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశాభిషేకము, గణపతి పూజ, విఘ్నేశ్వర పూజ, స్వామివారికి గో పూజ, తర్వాత మహన్యాసపూర్వకంగా ఏకాదశ 11 రకం ద్రవ్యములతోటి స్వామివారి వైభవంగా అభిషేకం జరుగుతుంది. సాయంకాలం 3 గంటలకు సాయంకాలార్చన, అగ్ని ప్రతిష్టాపన, హోమములు మొదలగు కార్యక్రమం నీరాజమంత్ర పుష్పం జరిగి చతుర్వేద స్వస్తి వేదాశీర్వచనం బ్రాహ్మణ తిథి పండిత జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి స్వయంభూ దత్తాత్రేయ స్వామి దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రవుతారని కోరుచున్నాము. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ వంటిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో పేదలకు పక్కా ఇల్లు ఇచ్చే కార్యక్రమంపై రమణయ్యపేట బోట్ క్లబ్ ఎదురుగా ఉన్న కృషి భవన్లో మంత్రి కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కాకినాడ రూరల్, అర్బన్లోని నియోజకవర్గ డివిజన్లు, కరప మండలంలోని సుమారు 29,000 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారన్నారు. అన్ని సదుపాయాలు, హంగులతో లేఅవుట్లు అభివృద్ధి చేశారన్నారు. ఇల్లు కావాలని కోరుకునే వారికి మొదటి విడతలో ఇల్లు నిర్మిస్తామన్నారు. 25న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనేందుకు కొమరగిరి రావాలని అధికారులు, నాయకులు, కార్యకర్తలను కోరారు. నియోజకవర్గంలో 26 నుంచి పట్టాల పంపిణీకి షెడ్యూల్ను తయారు చేయాలని, దీనికి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలన్నారు. అర్బన్ పరిధిలోని రూరల్ నియోజకవర్గం 8 డివిజన్ల బాధ్యతను ఎంపీడీఓ నారాయణమూర్తి తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, ఏడీఏ పద్మ, స్వప్న, తహసీల్దార్ మురళీకృష్ణ, ఉదయ్ భాస్కర్, ప్రత్యేక అధికారులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, వైసీపీ నాయకులు జమ్మలమడక నాగమణి, నురుకుర్తి రామకృష్ణ, బెజవాడ సత్యనారాయణ, పుల్లా కోటేశ్వరరావు, యాళ్ల సుబ్బారావు, చింత ఈశ్వరరావు, గీసాల శ్రీనివాసరావు, అనుసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఇది చెప్పాలి, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి. కొన్ని సందర్భాల్లో నేను ప్రత్యక్షంగా చూసాను. ఎవరైనా వచ్చినప్పుడు పట్టాలు ఇచ్చేసి ఒక ఎంఆర్ఓ గారు తయారు చేసేవారు, ఆర్టీఓ గారు వచ్చేవారు, అందరూ వచ్చి జేసీ గారు అందరూ వచ్చి మినిస్టర్ గారు అంతగా ఇప్పించేసేవారు. మళ్ళీ మీటింగ్ అయిపోతుంటే అక్కడ ఎవరో ఒకళ్ళు కలెక్ట్ చేసేవారు ఈ పట్టాలు. అమ్మ మీ సంతకాలు అవసరం, మీరు మళ్ళీ వెళ్ళాను రొట్టె ఏమి ఇచ్చేవారు కాగితాలు అంటే. ఆ రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసే కార్యక్రమం ఇట్లాంటివి చాలా జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర సందర్భంగా కానీ, ఎన్నికల సందర్భంగా కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని హామీగా వదిలేయకుండా ఇళ్ల పట్టాల కార్యక్రమంగానే కాకుండా సాధారణంగా ఇళ్ల పట్టాలు ఇచ్చేది చాలా వరకు జరిగేది ఎక్కడంటే ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో చూసుకొని, వేకెంట్ స్థలాలు ఎక్కడున్నాయో చూసుకొని, ఆక్యుపేషన్స్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకి పట్టాలు తయారు చేసి ఇచ్చేయడమే తప్ప కోట్లాది రూపాయలు పెట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి లాభం కోసం పడ్డారు. కానీ ప్రజల కోసం కోట్ల రూపాయలు పెట్టి భూములు కొని పట్టాలు ఇచ్చే కార్యక్రమం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇస్తానన్నా ఎక్కువగా ఎలా ఇస్తా ఉన్నారో మనం చూస్తాం. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇస్తాం, సొంత స్థలం నుంచి ఇల్లు కట్టించిస్తానని చెప్పి 25 లక్షల ఇల్లు కట్టించిస్తానని చెప్పి ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు చెప్పిన దానికన్నా ఎక్కువగా 30 లక్షల పైచిలకు లబ్ధిదారులకి, పేద నిరుపేదలకి వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇకపై ఎవరైనా సరే నాకు ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు, నేను అర్హత ఉన్నవాడిని అని చెప్పి మీరు గ్రామ సచివాలయానికి వెళ్తే అక్కడ నమోదు చేసుకుని మీకు ఇంటిని మంజూరు చేస్తారు. ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణానికి వ్యవహరిస్తారు. ఇది
దేశంలో ఎక్కడా కూడా ఇంత పారదర్శకంగా ఎప్పుడూ ఈ కార్యక్రమం జరగట్లేదు. మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. పేద విద్యార్థులను ఆదుకోవటం కోసము షిలోహు చర్చి చిల్డ్రన్ హోమ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు అన్నారు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో హాస్టల్ విద్యార్థులకు షిలోహు చర్చి చిల్డ్రన్ హోమ్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. దుస్తులు, నిత్యవసర సరుకులు మరియు కళాశాల విద్యార్థులకు సుమారు 4 లక్షల రూపాయల ప్రోత్సాహక చెక్కులను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా నిరుపేదలకు సుమారు 60,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మహిళలకు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సత్యానందం, నయోమి, రాజు, రాణి, పాల్, వడిశెట్టి నారాయణ రెడ్డి, ఆనాల సుదర్శన్, కంబాల లక్ష్మణ్, బత్తిన ప్రకాష్, బత్తిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం సిలోస్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ మినిస్ట్రీస్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది ప్రజలు ట్రైసైకిల్స్ కానీ ఎప్పుడైనా కానీ ఈ నియోజకవర్గంలో చాలామంది మమ్మల్ని శాసనసభ్యులుగా మమ్మల్ని గ్రామాలంటూ తిరిగినప్పుడు అడిగితే వెంటనే వీరికి చెప్తే వెంటనే వాటిని ఏర్పాటు చేసి సందర్భాలు ఎంతోమందికి ఇచ్చిన సందర్భం గుర్తు చేస్తారు. అదేవిధంగా ఈ రోజున ఈ సిలోస్ చర్చ్ మినిస్ట్రీస్ తరఫున మూలపేటలో ఇంత అద్భుతమైన బిల్డింగ్ కట్టి వారందరికీ 150 మందికి అన్ని రకాల వసతులు కల్పించి వారికి ఈ రోజున బట్టలు చదువుకోవడానికి ఫీజులు 3,70,000 ఫీజులు ఇచ్చి ఈ రకంగా ఒక మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు ఇప్పటికే ఎన్నో చేశారు. ఇవాళ నేను నా చేతుల మీదుగా ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం కల్పించినటువంటి రాజుబాబు గారు, అలాగే పాల్ గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఒక ఈ జల్లూరులో ఈ సంస్థ ఒక మంచి సంస్థగా అక్కడ ఉండే కార్యక్రమాలు చాలా వాటికి నేను వెళ్ళడం జరిగింది. అటు ఆ కార్యక్రమంలో కూడా వివిధ రూపాల్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా వీరు చేయడం అనేది నిజంగా వీరిని అభినందిస్తా ఉన్నాం. వెనుకబడిన వర్గాల పోరాట యోధుడు సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాలు తొలగించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు వచ్చే నెల జనవరి 3వ తేదీలోపు రాష్ట్రంలో ఉన్న గౌడ, శెట్టిబలిజ, శెస్రీ సైన, యత, ఈడిగా ఉపకులాల ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక బీసీ సామాజిక వర్గానికి వ్యక్తి అయి ఉండి ఒక స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాలు తీసివేస్తామంటే చూస్తూ ఊరుకోమని, మీరు 3వ తేదీలోపుగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీకు పరాభవం తప్పదని, బీసీ సామాజిక వర్గానికి వ్యక్తి అని కూడా చూడమని హెచ్చరించారు. సీదిరి అప్పలరాజు కానీ 3వ తేదీలోపుగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఉన్న 5 ఉపకులాల సోదరులు అతని మీద కేసులు వేసేందుకు సిద్ధం కావాలని, అప్పటికీ అప్పలరాజు క్షమాపణ చెప్పకపోతే జనవరి 7వ తేదీన మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైన శ్రీ అప్పలరాజు గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కూడా మీ పార్టీ ఇలా చేసింది, మీ పార్టీ ఇలా దోసేసిందనే మాటల్లో మేము ప్రజెంటు శ్రీకాకుళం జిల్లాలో సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహం తొలగిస్తామని ఒక ప్రముఖ మీడియా ఛానల్తో మాట్లాడడం రాష్ట్రంలో ఉన్న గౌడ, చెట్టబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ కులాలన్నీ కూడా మనోభావానికి చెంది ఆయన గౌతులచ్చన్న గారంటే దక్షిణ భారతదేశంలోనే, ఈ దేశంలోనే సర్దార్లు ముగ్గురుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ పాపన్న గౌడ్, అలాగే సర్దార్ గౌతులచ్చన్న అని దక్షిణ భారతదేశంలో ఆయన స్వతంత్ర పోరాటం చేశాడు. మా ఫ్రీడమ్ ఫైటరు. అటువంటి ఆయన్నే చనిపోయినప్పుడు వైఎస్ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆయన కార్యక్రమాలు చేసి శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గంలో ఆయన సంబంధించిన విగ్రహాన్ని వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అటువంటి విగ్రహాన్ని ఈరోజు సిది అప్పలరాజు గారు తీసేయడం ఎంతవరకు నిజం, ఎంతవరకు ధర్మం? దానికని రాష్ట్రంలో ఉన్న గౌడ, చెట్టబలిజ, శ్రీశైన, యాత కులాలకు చెందిన దాదాపుగా 65 లక్షల మంది జనాభా అందరూ కూడా మనస్తాపానికి గురై
ఈరోజు మీరు ఖచ్చితంగా దాని మీద క్షమాపణ చెప్పాలని 13 జిల్లాల్లో ఉన్న గీత ఉపకులాలకు చెందిన నాయకులందరూ కూడా గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరు కూడా క్షమాపణ చెప్పలేదు. దానికని సిరి అప్పలరాజు గారి మీద ఒకటే చెప్తున్నాం, వారం రోజులు టైం ఇస్తాం. వచ్చే నెల జనవరి 3వ తారీఖు లోపుగా ఆయన రోడ్డు మీదకి వచ్చి క్షమాపణ కానీ చెప్పకపోతే గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని నేను తీసేస్తానన్న మాట తప్పైపోయింది, సారీ అని ఆయన చెప్పకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న గీత కార్మిక సోదరులతోటి అన్ని 732 స్టేషన్లో కూడా ఆయన మీద కేసులు ఏంతాం. అది కూడా ఆయన అది కూడా మొరపెట్టకపోతే ప్రభుత్వం మీద నిందించి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేయించిందన్న మనస్తాపంతో 13 జిల్లాల్లో ఉన్న గౌడ శెట్టిపల్లి శ్రీశైన యాత సోదరులతో సిరి అప్పలరాజు ఇల్లు ముట్టడించడానికి మేము వెనకాడబోమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పేదవారి కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఎస్సీపేటలో 2వ సచివాలయం నిర్మాణానికి దౌలూరి దొరబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దౌలూరి దొరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో కట్టమూరు గ్రామం వచ్చినప్పుడు పేదవారి కష్టాలు నేరుగా చూసి ఎంతో మందికి భరోసా ఇచ్చారని, దానిని ఒకదాని వెంట ఒకటి నెరవేరుస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లల గోవింద్, రంగనాథ్, శ్రీనివాసరావు, బండారు చంటిబాబు, పెంటా విజయ, జీను రమణ, మాదిరెడ్డి సత్యబాబు, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో మన కట్టమూరు గ్రామం నుంచి కూడా వెళ్ళారు. ఇక్కడ నుంచి చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్సీ యూత్ కూడా ఆ రోజు చాలామంది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో అడుగులు వేయడం జరిగింది. ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యంగా ఆయన మహిళలను కలిసినప్పుడు ఆ రోజు వాళ్ళ చాలామంది 90% అందరూ కూడా అన్న చాలా పేదవాళ్ళము, అలాగే బలహీన బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము, మాకు ఒక ఇంటి పట్టా కావాలంటే జన్మభూమి కమిటీ ద్వారా 10,000 లంచం ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఒక పెన్షన్ కావాలన్నా ఒక 3,000 లంచం ఇవ్వాల్సి వస్తుంది. లంచం 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 అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ అందరికీ నేనున్నాను, అలాగే మీ బలహీన బడుగు వర్గాలందరినీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ కూడా మిమ్మల్ని ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగా కూడా నేను పైకి తీసుకొస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పి ఒక 9 రత్నాల ద్వారా మీ అందరి కళ్ళల్లో వెలుగు చూడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు మనందరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచితే 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ దివంగత పిఠాపురం మున్సిపల్ చైర్మన్ దేవరపల్లి రాజేశ్వరి 11వ వర్ధంతిని పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ ఆవరణలో గల దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లిపూడి రాంబాబు, గండేపల్లి బాబీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గానికి దేవరపల్లి రాజేశ్వరి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా మల్లిపూడి రాంబాబు, గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు కరణం చిన్నారావు, ఒద్దినేటి సుజాత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సూరవరపు సురేష్, మార్నీడి రంగబాబు, బాలిపల్లి రాంబాబు, సూరవరపు దివానం, గుణం మైథిలి, కోనేటి రాజు, కరణం విశ్వనాథం, కొండపూడి శంకర్రావు, బోనుదేవ, ఓలేటి రాయభాస్కర్రావు, మేడిశెట్టి నాగయ్య, పెద్దడి పెద్దబాబు, కరణం విశ్వనాథం, ఓగేటి మురళి తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరి గారు అనేది నాకు మొట్టమొదట 89లో పల్లవరాజు గారు ఎంపీగా నిలబడినప్పుడు మొట్టమొదటి పిఠాపురంలో రాజేశ్వరి గారిని చైర్మన్గా ఉండగా నేను పల్లవరాజు గారు కలవడం జరిగింది. ఆవేళ నుంచి ఆవిడ మరణం ఇంతవరకు కూడా ఆవిడ మా తోడు కలిసి ప్రయాణం చేశారు. ఆవిడ చాలా పరిశీలన చేసి చాలా సౌమ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆవిడ పల్లవరాజు గారు చేస్తూ చెప్పడం జరిగింది. ఆవిడ చాలా ఉత్తమరాలు. ఆవిడ పోయే టైంకి కూడా మేము ఏదో ఒక విషయంలో కలటం, ఆవిడ చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఆవిడ ఆత్మశాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం పట్టణ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా 1987లో అతి పిన్న వయసులో 25 సంవత్సరాల వయసుకే వివాహం కాకుండానే అతి చిన్న వయసులో పిఠాపురం పట్టణానికి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఆవిడ చేసిన సేవలు, తదుపరి ఆవిడ జీవితకాలం మొత్తం
కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడుతూ 1999లో ఈ పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, పెద్ద నాయకులు ఎవరో లేని రోజుల్లో కూడా పార్టీని ఒక మహిళ ఉండి ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తిగా ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం ఎల్లవేళ గుర్తుంచుకుంటూ ఉంటారు. రైతుల సంక్షేమానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 29న ఒకే రోజు పంటల నష్టపరిహారం వైఎస్ఆర్ రైతు భరోసా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కాకినాడలో ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు, నివర్ తుఫాన్లతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కింద 645.99 కోట్ల రూపాయలు ఈ నెల 29న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాలకు జమ చేస్తారని తెలిపారు. అదే రోజు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ఇవ్వాల్సిన చివరి వాయిదా మొత్తం 1,009 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుంటే టీడీపీ నాయకులు సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు నాయుడు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈరోజు వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం, వీటికి సంబంధించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారనేది మీరు చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా రైతు పక్షపాతిగా నేను ఉంటాను, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించి ఆ ప్రకారమే దీనికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు, సహాయాలు, పథకాలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ జాతీయ రైతు దినోత్సవంగా పేర్కొంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాలు స్పందిస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంగా చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలని కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడైనా సరే ఒక విపత్తు వచ్చో, ఒక తుఫాను వచ్చో, ఒక కరువు వలనో పంట నష్టాలు జరిగితే ఆ పరిహారం 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఇచ్చేవారు. కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వకుండా ప్రభుత్వాలు ఎగ్గొట్టాయి. 2014-15 నుంచి తీసుకుంటే 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సుమారు 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రైతును ఆదుకునే విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి. పంట ఎప్పుడు నష్టపోతే అప్పుడే వారికి పరిహారం ఇచ్చినట్లయితేనే దానికి సార్థకత ఉంటుంది తప్ప ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత సాయం చేస్తే దానివల్ల ఫలితం ఉండదనే ఉద్దేశంతో ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం ఇస్తామనే ఒక విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రకారం నివార్ తుఫాన్ వచ్చింది. ఇంచుమించు నవంబర్ చివరి వారంలో 24 నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షాలు తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కురిసి ఏ స్థితిలో అంటే అనంతపురం లాంటి జిల్లాలో కూడా తీవ్రమైన పంట నష్టాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో మేము తక్షణమే పరిహారం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి రేపు 29వ తేదీన పంట నష్టపరిహారాలని నేరుగా ఆయన స్విచ్ ఆన్ చేయడం ద్వారా రైతుల అకౌంట్లో, నష్టపోయిన రైతుల అకౌంట్లో వేయబోతున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు మనకున్న అంత సమాచారం తీసుకుని పంట నష్టాలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన వివరాలని కూడా గ్రామ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాల్లో కూడా డిస్ప్లే చేశాం. రేపు సాయంత్రం వరకు ఇంకా ఎవరైనా సరే నేను పంట నష్టపోయాను, నా వివరాలు దీంట్లో లేవు అని అంటే నమోదు చేసుకునే అవకాశాన్ని మనం రైతులకు ఇచ్చాం.
దివేస్ నిర్మాణాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపరీతమైన కాలుష్యం వెదజల్లే దివీస్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దివీస్ నిర్మాణ పనులు గత టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని, దివీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా 2016లోనే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో దివీస్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు త్వరలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, దివీస్ను బంగాళాఖాతంలో కలిపేద్దామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక తానే స్వయంగా దివీస్ శంకుస్థాపన చేస్తానని చెప్పటం వెనుక అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రజలకు అండగా లేకపోగా ప్రజలపై తప్పుడు కేసులు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్రావు, కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కూరాకుల సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లు రాజబాబు తదితరులు పాల్గొన్నారు. దివీస్ ప్రాంతంలో నిన్న వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా సంఘాలుగా పర్యటన చేయడం అనేటువంటి జరిగింది. దివీస్ వల్ల ఏదైతే కాలుష్యం వెదజల్లేటువంటి ప్రమాదం ఉందో దీన్ని, ఈ కంపెనీని మాకు వద్దని చెప్పి గత 5-6 సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ దివీస్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి పాదయాత్ర సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి, గతంలో నేను మాట తప్పను మడవ తిప్పనని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పి దివీస్ కంపెనీకి అనుకూలంగా ఈరోజు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేస్తానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏం చెబుతుందంటే దివీస్ యాజమాన్యాన్ని మేము కోరాము, ఏంటంటే కేసులు ఉపసంహరించుకోండి అని కోరాము అని చెబుతుంది. అసలు ప్రభుత్వం ఇవాళ పరిపాలన అనేది దివీస్ యాజమాన్యం చేస్తుందా, జగన్ ప్రభుత్వం చేస్తుందా అనేది నేను మీడియా ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళని కోరటం ఏంటి? అసలు మీరు చేయాల్సింది, కేసులు పెట్టించింది మీరు, ఈ యొక్క జైల్లో కేసులు బనాయించింది మీరు, జైల్లో పెట్టించింది ప్రభుత్వం. అటువంటప్పుడు ఈ దివీస్ యాజమాన్యం మీరు ఆదేశించాలి కానీ కోరటం ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో వైసీపీ పోరాడే వాళ్ళకి మద్దతు ఉంది. ఒక గదిగా చెప్పే రాజా అయితే అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే వీళ్ళకి అండగా ఉన్నాడు. ఇప్పుడు పాలక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా చేయాలి. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఇది నా బాధ్యత కాదు, నేను జగన్ గారితో మాట్లాడతాను అని చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తగుదరమ్మా అని చెప్పారు. నిన్న పంపాజీపేటలో మీటింగ్ పెడితే తెలుగుదేశం వాళ్ళు మన చంద్రజప్ప మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు వెళ్ళారు. ఏం చెప్పారు వాళ్ళు? అయ్యా మీరే కదా, మీ టైంలో కదా మేము పోరాడితే జైలు చేశారు అంటే అది అప్పుడేదో పొరపాటు అయిపోయిందమ్మా, చంద్రబాబు గారు పంపారు, ఇప్పుడు మీకు అండగా ఉంటాం. అధికారంలో ఉన్నాడు మా వ్యతిరేకిస్తున్నాడు, ప్రతిపక్షంలోకి వస్తే అండగా ఉంటాడు. ఇది ఆ విధంగా వైసీపీ, టీడీపీ ఇద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు. కరోనా వంటి కష్ట సమయంలో కూడా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు సేవా కార్యక్రమాలు చేయటం అభినందించదగిన విషయం అని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గము కరప మండలము పెనుగుదురు గ్రామంలో ఎలమంచిలి సుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు, మహిళలకు చీరలు, పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, మనకున్న దానిలో ఎంతో కొంత లేని వారికి సహాయం చేయాలనుకునే గొప్ప సేవా గుణం కలిగిన సుకుమార్ దేవుని ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న సుకుమార్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్లిపల్లి శ్రీనివాస్, బుంగా సింహాద్రి, విత్తనాల గోపాల్, దేవు వెంకన్న, పులపకూరి మహేష్, నూకరాజు, రెడ్డిపల్లి అబ్బాయి కాపు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సోదర సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరుడు సుకుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ స్వగృహంలో ఈ కార్యక్రమం చేస్తానన్న ఆహ్వానం మేరకు
మిమ్మల్ని అందరినీ కూడా కలవటం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా పెద్దలందరూ కూడా చెప్పారు, గతంలో సుకుమార్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలంటే చిన్న చిన్న అతనికి సామర్థిక తగ్గ సహాయ సహకారాలు అందించడం. మీకు అందరికీ కూడా తెలుసు, కరోనా యొక్క విజృంభణ వలన ఎవరి కుటుంబంలో వారు కూడా బయటికి రాని పరిస్థితుల్లో బంధువులు, స్నేహితులు ఎటువంటి వారు ఒకరినొకరు పలకరించుకునే సందర్భంలో మానవతా దృక్పథానికి సేవ చేయాలని ఆ కరోనా సమయంలో కూడా అందరికీ ఉపయోగపడ్డాడని చెప్పడం. మరి వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా వారి స్వగృహంలో కొంతమంది పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ పెట్టడానికి సహకరించడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్ని రాజకీయ పార్టీల్లో ఏ నాయకత్వం వహించినా మనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలి అనేది ఆలోచన ఒక మనిషికి రావటం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ మాకు సుకుమారి మాకు బాగా అలవాటు. ఎందుకంటే మాకు గుర్తు ఎలా కొన్నారో సుకుమారి కూడా మాకు అన్ని విధాలా కూడా పార్టీ కానీ ఆయన మనస్తత్వం కానీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈవేళ సుకుమారి స్థాయి మీకు అందరికీ పట్టించే స్థాయి కాదు, ఏంటంటే కార్యకర్తగా అతను ఏదో మంచి పని చేసుకోవాలి అని ఈవేళ మీకు అందరికీ కూడా బట్టలు ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఈవేళ తీసుకుని పండుగ హ్యాపీగా మిమ్మల్ని పంపించడానికి ఆయన ఆలోచన మంచి విధానం. అలాంటి సుకుమారిని చూసి అందరూ కూడా ఈవేళ ప్రజలకు ఉపయోగపడి చేసుకోవాలనేసి దీవిస్తూ, అలాగే సుకుమార్ ఇంకా ఇలాంటి ఎన్నో పండుగలు చేసుకుని ఆ కుటుంబాన్ని మంచి దాని విధానంగా మార్చుకోవాలనేసి మంచి నడవడికలో కుటుంబం వెళ్ళాలి. 10,000 కూడా సుకుమారి ఆరోగ్యంతో ఇంకా మంచి మనస్తత్వం ఎదురుకెళ్ళాలని సుకుమార్ అందరూ కూడా ఈవేళ క్రిస్మస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గొల్లపురంలో గత నెల 27వ తేదీన విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన స్థానిక కేబుల్ ఆపరేటర్ వెలుగుల నాని కుటుంబ సభ్యులకు రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు అందించిన ఆర్థిక సహాయాన్ని జేఏసీ గౌరవ అధ్యక్షులు అడారి నాగేశ్వరరావు, చైర్మన్ పసర్లపూడి సీతారామయ్య చేతుల మీదుగా వెలుగుల నాని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వెలుగుల నాని ఆత్మ శాంతించాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్లు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, కృష్ణారెడ్డి, లక్ష్మీప్రసాద్, కుమార్ బాబు, వీరబాబు, సీను, ఏబీ నగరం శ్రీనివాస్, యాతం వీరబాబు, పిడుగు సీను, రమణమూర్తి, కాశీ విశ్వనాథన్, నాగేశ్వరరావు, దివానం తదితరులు పాల్గొన్నారు. గత నెల 27వ తారీఖున మరి ఈ గొల్లపురోలు గ్రామంలో మరి వర్క్ చేస్తూ చనిపోయిన వెలుగుల నాని కుటుంబానికి మరి మా యొక్క 13 జిల్లాలో కేబుల్ కుటుంబాలన్నీ కూడా మా కుటుంబంలో ఒక ఆపరేటర్ మిత్రుడు చనిపోయాడనే బాధతో మరి మేమంతా కూడా గ్రూపుల్లో పెట్టడం, అందరూ కూడా వారి యొక్క సానుభూతిని తెలియజేశారు. తెలియజేసిన వెంటనే ఈ యొక్క ఆపరేటరు ఒక లీజ్ ఆపరేటర్ అని తెలిసి ఆ కుటుంబాన్ని పోషించుకునే ఒక ఆపరేటర్ చనిపోవడం చాలా బాధాకరం. పైగా లీజ్ ఆపరేటరు ఇతనికి ఆర్థిక సహాయం చేయాలని మరి మేమందరం అనుకుని మన ఈస్ట్ గోదావరి నుంచి మేము అందరం కలిపి పిలుపు ఇవ్వడం జరిగిందండి. దానికి అనుగుణంగా 13 జిల్లాల కేబుల్ ఆపరేటర్ మిత్రులు మరి మనిషిని తీసుకురాలేము, కానీ ఆర్థికంగా లోటు ఉంది కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు మొదటగా 13 జిల్లాల మా కేబుల్ ఆపరేటర్ మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తూ, కేబుల్ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయాం, చాలా బాధాకర విషయం. అయితే కేబుల్ వ్యవస్థను కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా గుర్తిస్తలేదు, అనేక యూనియన్లు అనేక సంఘాలను గుర్తిస్తుంది. కానీ ఈరోజు కేబుల్ ఆపరేటర్లు ఎంతో కష్టం ఊడ్చి పోల్స్ ఇచ్చి నిచ్చి చాలా బాధాకరంగా బాధపడుతూ అనేక వర్షమనగా ఎండనగా చాలా శ్రమ తక్కువ పనితో చేస్తున్నారు. వాళ్ళని ఈరోజు ఈ కుర్రోడు చనిపోవడం యావత్ రాష్ట్రమంతా కూడా దిగ్బంధంలో గురయ్యి మాకు తోచింది మేము అని చెప్పి మనిషి 500 చొప్పున 600 చొప్పున 1000 చొప్పున కూడా ఇచ్చి ఈరోజు ఈ కుటుంబాన్ని ఆ అబ్బాయిని అంటే తేలేం కానీ ఈ అమౌంట్ ఏదో కొద్దిగా ఇచ్చి వాళ్ళ కుటుంబానికి కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా సహృదయంతో కూడా వాళ్ళకి ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరం. ఇలాంటి దురదృష్ట సమయంలో ఇలా వచ్చి ఈ రకమైన కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. అయితే మన ఆపరేటర్ సోదరుడు 150 కనెక్షన్లతోటి కార్యక్రమం చేసుకుంటూ కరెంటు శాఖకు గురై
అకాల మరణం చెందినందుకుగా మొత్తం ఆపరేటర్ సోదరులందరూ కూడా స్పందించి ఈ అమౌంట్ ఒకటి పోగు చేసి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఒకటి ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అమౌంట్ ఇవ్వడం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం ఉందా లేదనే తర్వాత విషయం. అయితే ఏంటంటే కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించడం వల్ల ఈ స్టేటు మొత్తం ఆపరేటర్లందరూ కూడా స్పందించి చాలా బాధపడి ఈ విచారకరమైన వార్తని జీర్ణించుకోవడం కోసం కొంత టైం పట్టినా మొత్తం మీద అందరూ కూడా స్పందించి ప్రతి ఆపరేటర్ కూడా తనకు తోసిన విరాళాన్ని ఈ కుటుంబానికి అందజేయాలని సదుద్దేశంతో మా ద్వారా ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం గైగోల్పాడులో గల కరెస్పాండెంట్ చింతపల్లి సత్యనారాయణ జాన్ విక్టర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి శర్మ దంపతులను, అరుణ హాస్పిటల్ అధినేత డాక్టర్ శేషగిరి బిందు దంపతులను దుస్సాల్వాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జమ్మలమడక నాగమణి శర్మ దంపతులు మాట్లాడుతూ అనతి కాలంలోనే బెనై ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వొకేషనల్ జూనియర్ కళాశాల ద్వారా FPHW MLTలలో విద్యార్థులు ప్రతిభ కనపరిచి వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో పొందడం చాలా మంచి పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, విద్యార్థులకు నవరత్నాల పథకాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. విద్యార్థులకు చదువుకునేందుకు ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ MD రాజు, మున్సిపల్ విజయరామారావు, VO సుధాకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రేపు క్రిస్మస్ అనగా మనం అందరం ఈ పండగ చేసుకోవడం, ఈ పండగకి నేను హాజరవడం చాలా సంతోషంగా ఉందండి. ప్రేమ స్వరూపుడైన యేసు ప్రభువుని మనం ఇక్కడికి వచ్చి ఇలా కీర్తించుకోవడం చాలా చాలా సంతోషదాయకం. ఇంత మంచి ఈవెంట్కి నన్ను మాస్టర్ ఇన్వైట్ చేసి ఇలా పెరగడం అన్నది చాలా సంతోషం అండి. ఈ మన బెనై ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న మన మాస్టర్కి నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా అభినందన తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే మనం ఈ బెనై ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ అని ఇంకొక కాలేజీని కూడా మనం త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. అలాగే మన విక్టర్ గారి సేవల్ని ఇంకా విస్తృతంగా చేయాలని, దాని ద్వారా మనకి సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నానండి. ఈ బెనై ఎడ్యుకేషన్ సొసైటీలో నేను కూడా ఒక భాగస్వామి కావడం అన్నది నాకు చాలా చాలా ఆనందదాయకం అండి. విద్యాదాయకంగానే కాకుండా పేద ప్రజలకి, అలాగే ఈ దీనజనులకి ఎంతో సేవ చేస్తున్న మన విక్టర్ గారితో నేను కూడా మమేకం అవడం, నేను ఒక భాగస్వామి కావడం ఈ సొసైటీలో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. నేను ఒక అందరికీ మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను హిందూగా పుట్టినా కూడా మా ఇంట్లో మొదటి నుంచి కూడానండి కుల మతాలకు అతీతంగా మా తల్లిదండ్రులు నన్ను పెంచారు మమ్మల్ని. అందులో భాగంగా క్రిస్టియన్స్ కూడా మాకు చిన్నప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి మేము సహజీవనం చేయడం, కలిసి అందరం ఉండడం, పిల్లలు అందరం అనమాట, పెద్దలు చెప్పడం, చర్చికి కూడా వెళ్ళేవాళ్ళు, అవన్నీ తెలిసేది. అప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇందులో నాకు క్రిస్టియానిటీలో ముందు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే పక్కవాడికి ప్రేమను అందించాలి, వాళ్ళకి పక్కవాడికి లేకపోతే మనం పెట్టాలి. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ APSP కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 17.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి పర్యటనను అధికారులంతా కలిసి సమర్థవంతంగా విజయవంతం చేయాలి. సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూర్. జిల్లాలో చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. మీడియా సమావేశంలో వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, MP వంగ గీత. క్రీస్తు జననం సర్వమానవాళికి పర్వదినం. CYF క్రిస్మస్ వేడుకల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్బోధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.